ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ ముగింపునిచ్చారు? మళ్ళీ మేము అడుగుతోంది ఇదే ప్రశ్న. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఫుల్ స్టాప్ పడిందని చివరాఖరకు జనం గ్రహించిన నిజం. సకల జనుల సమ్మెకు స్వామి గౌడ్ అండ్ పార్టీ నిన్న పాడిన జనగణమన మీద ప్రాంతాలకు అతీతంగా అందరిలోనూ అనుమానాలున్నాయి. చివరి అస్త్రంగా ప్రయోగించిన ఈ సమ్మె సమస్యను మళ్లీ మొదటికి చేర్చిందన్నది ఒక బలమైన అపవాదు. స్వీకరించే వాళ్లకు ఇదొక సద్విమర్శ. సాధించడం, సాగించడం రెండు ఒక్కటేనా? తెలంగాణ పేరుతో 42 రోజుల పాటు జరిగిన సమ్మెలో ఒక్కొక్క సంఘం వెనకడుగు వేస్తూ చివరకు ప్రభుత్వోద్యోగుల అర్ధరాత్రి ప్రకటనతో ఈ సకలం సమాప్తమైపోయింది. ఇది విరమణ కాదు, విరామమే అన్న మాటల వెనుక ఉన్నది ఏ టైప్ మతలబు? తెలంగాణ సాధించేంత వరకు ఆగదన్న సమ్మె దాని ఊసే లేకుండా ఎందుకు ఆగిపోయినట్లు? సమ్మె తెలంగాణ కోసం కాదా? కేవలం ఆ 10 డిమాండ్ల కోసమేనా? ఇవి నిన్నటి క్లోజింగ్ సెరమనీ పుట్టించిన అనుమానాలు. ఈ రోజు నుంచి మేము నిన్నటి వరకు చేసినటువంటి సకల జనుల సమ్మెలో ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. తాజా మాజీ సమ్మెకారుల అరికాలి మంటలు నెత్తికెక్కినా పర్వాలేదు, ఇక్కడ మనం నిజాలే మాట్లాడుకుందాం. చిత్తశుద్ధి అనే మాటకు డిక్షనరీల్లో అర్థాల్ని మార్చేయాలనంతగా మారింది ఇవాటి పరిస్థితి. సాధించుకోవాల్సిన ఆ 10 డిమాండ్లను ప్రభుత్వం ఆమోదింపచేసింది కాబట్టి ఇక సాగించాల్సింది ఏముంటుంది? అందుకే సమ్మెకు తెరదించేశామన్నది వాళ్ల సమాధానంగా చెప్పుకోవచ్చా? ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్లో అర్ధరాత్రి డిమాండ్ల సాధన కాగితం చూపించి గ్రూప్ ఫోటోలు దిగిన ఉద్యోగ సంఘం నేరుగా బయలుదేరి కోదండరాముడి దగ్గరకు చేరి సమ్మె ఆగలేదు, ఇది ఇంటర్వెల్ మాత్రమే అంటూ అసలు మాటను తిరిగేసి చెప్పటం ఏ పార్టీ విజ్ఞతో వాళ్ళకే తెలియాలి. తెల్లవారిన తర్వాత పేపర్లన్నీ విరమణ వార్తల్ని బాగా బోల్డ్గా రాసేశాయి. ఒకచోట సకలం సమాప్తమని రాస్తే తాత్కాలిక విరమణ మాత్రమేనని ఇంకో చోట కనిపించిన వార్త. ఉద్యోగులు నెరవేర్చుకున్న 10 డిమాండ్లు మాత్రం అన్ని చోట్ల స్పష్టంగా కనిపించాయి. ఇక్కడ తెలంగాణ అన్న మాట వెతికినా కనిపించలేదు. ఒక్కసారి మీ దగ్గరున్న పత్రాన్ని మళ్ళీ చూసుకోండి. ఇందులో కనిపించిన మొదటి డిమాండే పూర్తి అసంబద్ధం. 610 జీవో అమలును ముందుకు జరపాలన్నది తెలంగాణ వాదానికి పూర్తిగా విరుద్ధమని, ప్రత్యేక రాష్ట్రం వచ్చే సీజన్లో 610తో పనెందుకో అర్థం కాదు. ఎస్మా, నో వర్క్ నో పే ఇటువంటివన్నీ కోర్టుకు నివేదిస్తామన్న మాట తప్పితే సర్కార్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదన్నది కూడా గమనించాల్సిన విషయం. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తారా లేదా అన్న దాని మీద ఒప్పంద పత్రంలో క్లారిటీ లేదు. తెలంగాణ మీద ఫలానా తేదీలోగా స్పష్టత రాకపోతే మళ్లీ శంకారావం పూరిస్తామన్న ఒక్క మాట ఈ డిమాండ్ల చిట్టాలో కనిపించుంటే చిత్తశుద్ధి చెత్తశుద్ధి కాకుండా ఉండేది. ఉద్యమంలో ఉద్యోగులు ఎరక్కపోయి ఇరుక్కుపోయారా? సకల జనుల సమ్మె అనే ఊబిలో నుంచి బయటికి రప్పించే నాదుడే లేక ఉక్కిరి బిక్కిరైపోయారా? సమ్మె నుంచి బలవంతంగా బయటకొచ్చారా? ఇవన్నీ జనంలో కనిపించే అనుమానాలు, మీరు తేల్చుకోవలసిన సందేహాలు. సగటు మనిషికొచ్చిన సామాన్యమైన సందేహాలే మీ ముందు పరిచిపెట్టాం. అంతకు మించి సమ్మెను మేం భూతద్దంలో నుంచి తొంగి చూడలేదు, జనం కళ్ళతో తెరిపారా చూశామంతే. 42 రోజుల పాటు ముందుండి నడిపించిన స్వామి గౌడ్ సమ్మెలో సోలో కథానాయకుడు. ఆయన నేతృత్వంలో జాయింట్ యాక్షన్ సక్సెస్ అయినట్లే కనిపించింది. అదే సమయంలో కొన్ని అనుమానాల్ని పంచిపెట్టింది. దసరా పండగ ఎండగైపోయిందని, పస్తులతో పిల్లలేడుస్తుంటే మా ఉద్యోగులు పంట కింద బాధను భరించారని స్వామి గౌడ్ కంటతడి పెట్టుకున్నప్పుడు సకల జనుల నుంచి సానుభూతి కురిసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్న జీవి, ఒకరోజు ఇంక్రిమెంట్ వస్తే నేను పేడాలు తీసుకొని పోయి పెన్నంతో కలిసి పంచుకుని తినటోని, ఒక్క జీతం రాకపోతే గిలగిల చాపలాగా కొట్టుకునే మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులై. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు తెగించి పోరాడుతుంటే
మిత్రమా, ఈ నెల రోజులు జీతం రాకపోతే నేను దసరా పండుగ చేసుకోలేదు. నా పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకొని నానా కొత్త బట్టలు పక్కింటోళ్ళు కొన్నారంటే నా బిడ్డను ఓదార్చుకున్నా. ఆకాంక్షను ఎత్తి చూపడమే మా చేతనైంది. తెలంగాణ తేవడం మా వల్ల కాని పని. అదంతా పొలిటీషియన్ల డ్యూటీ అంటూ హ్యాండ్సప్ పైన స్వామి గౌడ్ నిన్న కొంచెం కొత్తగా కనిపించారు. ఉద్యమంలో ఉద్యోగులు ఉడత పిల్లలేనన్న సంగతి ఆయన మనస్ఫూర్తిగా చెప్పిన మాట కాదేమోనని అనిపిస్తోంది. ఈ విజయం ఒక్క మాదే కాదు, మేము దీంట్లో మొదటి నుంచి నేను చెప్పినట్టుగా ఈ ఉద్యమంలో మేము ఉడత పిల్లల లాంటి వాళ్ళమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేల్కొల్పటానికి చేశాము గాని తెలంగాణ తెచ్చే సత్తా మా ఉద్యోగుల దగ్గర లేదని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మరొక్కసారి చెప్తా ఉన్నాను. రాజకీయ నాయకులు ఉత్తుత్తు ఉద్యమమే చేస్తున్నారని, అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పొలిటీషియన్లతో ఉద్యమానికి ఏమీ ఒరగబోదని ఈ స్వామి గౌడే వాపోయిన సాక్ష్యం మన దగ్గర ఉంది. చాలా మంది అంటున్నారు, అన్న మేము సమ్మె చేస్తలేమా? ఎస్ చేస్తున్నారు. ఏంటండి, వస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. 3 గంటల తర్వాత ఆయన జనరల్ స్టోర్ ఇప్పుకుంటుండు, ఈయన కాంట్రాక్ట్ నడుస్తున్నది, ఈయన వ్యాపారం నడుస్తున్నది, అని నడుస్తున్నాయి. వటబట్ తెలంగాణ ఎంప్లాయీస్ ఒక్కసారి నేను సంతకం చేయకపోతే కంప్లీట్ గా నేను ఉద్యోగంలో లేనట్టు లెక్క. ఆ విధంగా ఈ రోజు 35 రోజులుగా నేను సమ్మెలో ఉన్నా. నువ్వు ఆర్థికంగా ఏం నష్టపోయావో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మిగతా అందరి నాయకుల మీద ఉంది, ప్రజల మీద ఉంది. నెత్తిన తెల్ల టోపీ రాకముందు ఒక మాట, టోపీ పెట్టిన తర్వాత ఇంకో మాట మాట్లాడిన స్వామి గౌడ్ సమ్మె నుంచి రాబట్టగలిగిన సారవెంతన్నది ఇప్పుడైనా లెక్క చూసుకోవాలి. తెలంగాణకు నోటితో జైకొట్టే వాళ్ళు ఒక్కసారి గుండెల మీద కూడా చేతులేసుకోవాలని సకల జనం కోరుతోంది. మీరు చెబుతున్న చిత్తశుద్ధికి, నిఘంటువులో ఉండే చిత్తశుద్ధికి ఎక్కడో తేడా కొడుతున్న మాట మాత్రం నిజం. ఎవరి ఒత్తిళ్లు తమ మీద పనిచేయడం లేదని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చిన ఉద్యోగ సంఘ నేతలు సగటు ఉద్యోగిని బలిపశువులు చేశారో లేదో ఒక్కసారి పరిశీలించుకుంటే మంచిది. దిల్ కీ నజర్ సే ఒక్కసారి.